హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. రోజుకి చలి బాగా పెరిగిపోతుంది ఫ్రెండ్స్. అసలు సర్ది, దగ్గు, జ్వరం ఏంటో ఇది అర్థం అవుతలేదు. మనకి ఇలా ఉంటే పాపం చిన్నపిల్లలకి ఎలా ఉంటుందొచ్చు కదా. నాకైతే ఈరోజు మార్నింగ్ డైలీ రొటీన్ అలానే ఉంది. మార్నింగ్ వ్లాగ్ నేను తీయలేకపోతున్నాయి చలి వల్ల. ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత నాకు కొంచెం హడావుడి ఎక్కువైపోతుంది. ఇక మా బాబు కూడా కొంచెం వాడు మమ్మీ లేట్ అవుతుంది మమ్మీ అంటాడు కాబట్టి హడావుడిలో మార్నింగ్ వ్లాగ్ తక్కువ అవుతుంది నాది. తర్వాత నేను యాడ్ చేస్తానులే మెల్లమెల్లగా. ప్రస్తుతానికైతే ఆఫ్టర్నూన్ వ్లాగ్ తీసిన నేను. ఏంటంటే మా బాబు స్కూల్కి వెళ్ళిపోయినాడు మార్నింగ్. ఇప్పుడు వాడికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి కొంచెం మార్నింగ్ లేచి కాసేపు చదువుకొని వెళ్తున్నాడు కాబట్టి వ్లాగ్ తీయలేకపోతున్నాను. ఇక మార్నింగ్ అయితే వాడికి స్నాక్స్లో నేను ఏంటంటే బ్రెడ్ జామ్ పెట్టించేసాను. దాని తర్వాత వాడు పోయినాక పులిహోర చేశాను. కాకరకాయ చేద్దాం అనుకున్నా, మా బాబు కాకరకాయ తినడనమాట. అలా అని చెప్పేసి నేను పులిహోర ప్రిపేర్ చేసి వాడికి బాక్స్లో అయితే కట్టి పంపించేసాను. అదే మాకు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా వచ్చింది పులిహోర. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం పులిహోర నాకు మిగిలిపోయిందనమాట. మా పాప ఎక్కువ ఇష్టంతో తినదు, తనకు మ్యాగీ చేసి తినిపించా. ఇక్కడ నేను కాకరకాయ అయితే బాగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేయలే, మరి దొడ్డుకు కట్ చేయలే, మీడియం కట్ చేసి ఫస్ట్ ఆయిల్ పోసేసి దాన్ని బాగా డీప్ ఫ్రై చేశానమాట. దాని తర్వాత దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు 3 వేసేసి బాగా కలిపేసిన అనమాట. అది డీప్ ఫ్రై అయిన తర్వాత, అంటే డీప్ ఫ్రై అంటే మరీ మాడిపోయేదాకా ఏం ఫ్రై చేయ ఫ్రెండ్స్ నేను. బికాజ్ అలా కొంచెం మనకి కడుపులో గ్యాస్ ఎక్కువ అవుతుంది. సో మామూలుగా ఫ్రై చేసిన, బికాజ్ కాకరకాయ మనకి డయాబెటీస్కి కూడా మంచిది కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నేను అన్నీ మిక్స్ చేసేసాను అనమాట దాన్ని మంచిగా. దాని తర్వాత దాని లోపల నేను నా దగ్గర అవైలబుల్ ఉన్న మసాలాలు అయితే యాడ్ చేశాను. మీరైతే మసాలాలు స్కిప్ కూడా చేయొచ్చు, కానీ ఇలా అయితే కొంచెం మామూలుగా ఉంటుంది, అలా కొంచెం బాగుంటుంది. ఇలా నేను ధనియాల పొడి చికెన్ మసాలా, టాటా సంపన్న చికెన్ మసాలా యూజ్ చేశాను. మీ దగ్గర ఏ మసాలా ఉంటే మీరు ఆ మసాలా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇవి నేను దీంట్లో కలిపేసాను. దీంట్లో పైన నుంచి నేను కొత్తిమీర బాగా కడిగి వాష్ చేసి వేసేసాను అనమాట. సో ఇదంతా అయ్యేసరికి నాకు మినిమం 20-25 మినిట్స్ టైం పట్టిందనమాట. హైలో ఫ్లేమ్ గ్యాస్ నేను పెడుతున్నాను అనమాట, బికాజ్ కింది నుంచి మాడిపోతుంది కాబట్టి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, కాకరకాయలో నేను ఎంత ఆయిల్ పోసానో అసలు ఎక్కువైపోయిందా అనుకున్నా, కానీ చూస్తున్నారు కదా కాకరకాయ మొత్తం ఆయిల్ గుంజేసుకుంది ఇక్కడ నాకు. సో ఇక్కడ కాకరకాయ ఫ్రై అయిపోయింది. కానీ నేను ఇక్కడ ఏంటంటే నాకు నైట్ రైస్ చాలా మిగిలిపోయింది ఫ్రెండ్స్. సో నేను మార్నింగ్ అయితే ఫ్రెష్ రైస్తోనే నేను పులిహోర చేశాను. నైట్ రైస్ కూడా మిగిలిపోయింది కాబట్టి ఇంకా చపాతీలు ప్రిపేర్ చేశాను అనమాట. నేను కొంచెం పిండి పీస్కి పక్కన పెట్టినాను, చపాతీ కాకరకాయ బాగుంటుందని చెప్పి. అనుకోకుండానే మా హస్బెండ్ మధ్యాహ్నం లంచ్కి వచ్చాడు. ఈ 2 టెడీలు తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో. దానికి ఒక తోక కూడా నాకు ఎంత క్యూట్ అనిపించిందంటే, మా కూర్చునే సోఫా అంత హైట్ ఉన్నాయి 2. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మా మరిది కూతురు బర్త్డే అనమాట. సో మా హస్బెండ్ ఏంటంటే తనకి గిఫ్ట్లా ఒక టెడీ తీసుకొద్దామని చెప్పేసి, నాకు తెలియదు, ఆయననే షోరూమ్ నుంచే డైరెక్ట్ షాప్కి వెళ్ళేసి పోయి తీసుకొని వచ్చాడనమాట. ఎక్కడ దూరం వెళ్ళిండు ఆయన, ఎక్కడికి పోయిండో కానీ లాంగ్ జర్నీ చేసి వచ్చిండు. అక్కడే కొంచెం టెడీలు బాగుంటాయి అని చెప్పి, ఇక్కడ మన సిటీలో అయితే అంత బాగుండదు క్లాత్ కాబట్టి అక్కడికి వెళ్ళారు. అఫ్కోర్స్ 2 తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మా పాప ఒక్క టెడీ తీసుకున్నాం అనుకో ఏడుస్తుంది. ఇక దానికి టెడీ బేర్స్ అంటే చాలా ఇష్టం. సో నాకు కావాలంటది. మా ఇంట్లో ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో అందరికీ, మా బావలైనా, మా మరుదులైనా, మా హస్బెండ్ అయినా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో 3 ఆడపిల్లలు అనమాట. సో మా బావ కూతురు ఒకటి, మా పాప ఒకటి, మా మరిది పాప ఒకటి అనమాట. సో ఆఫ్కోర్స్ మా మరిది పాప అంటే కూడా మా హస్బెండ్కి చాలా ఇష్టం, ఆడపిల్లలు అంటే ఇష్టం అన్నట్టు. సో ఇక కూతురు కోసం ఆయన ఎలాగైనా స్పెషల్ తీసుకుందామని చెప్పేసి ఆ టెడీ అయితే ఆయన తీసుకున్నాడు. దాంట్లోకి ఒక టెడీ ఇక ఇక్కడ మా పాప కోసం తీసుకుండు, ఒకటి ఆయన పాప కోసం తీసుకున్నాడు. సో ఇక్కడ మేము చూస్తున్నారు కదా, ఈవినింగ్ బర్త్డే పార్టీ కోసం రెడీ అయిపోయినాం అనమాట మేము. సో ఇక్కడ ఒక టెడీ తీసుకున్నందుకు నయ్యం ఏమైందంటే, 2 తీసుకున్నందుకు ఏం నయ్యం అయిందంటే, మా పాప ఏడవలేదు, లేకపోతే ఇస్తుంటే అక్కడే స్టేజ్ పైన ఏడ్చేది, వెయ్యకు నాకు కావాలి అని. ఒక్కటి తీసుకున్నందుకు ఇది చెల్లెకి ఇచ్చేసే డాడీ, ఓకేనా డాడీ, ఇది చెల్లెకి ఇచ్చే, పింక్ నేను తీసుకుంటా అంటే, ఆమెకు పింక్ ఇష్టం అని చెప్పి పింక్ నేను తీసుకుంటా అన్నది. సో అట్లా పిల్లలు కూడా మనం చెప్తుంటేనే కదా పిల్లలకి ఏదైనా అర్థమవుతుంది. సో అట్లా పాప కూడా కొంచెం
మంచిగానే హ్యాండిల్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ మేము నలుగురం బర్త్డే కోసం రెడీ అయిపోయినాం ఈవినింగ్. సో బర్త్డే కోసం వెళ్తున్నాము. మా టెడీ ప్యాక్ చేసేసుకున్నాము. అక్కడ బర్త్డేకి వెళ్ళాము మేము. బర్త్డేకి వెళ్ళిన తర్వాత ఇంకా బర్త్డే స్టార్ట్ కాలేదన్నమాట. సో ఇక క్యాజువల్గా నేను కూర్చున్నా. ఇక్కడ మా చిన్నత్తయ్య, మా ఇద్దరు ఆడపడుచులు, మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ పెద్ద కోడలు అనమాట. మా చిన్న ఆడపడుచుకి యారాలు కూడా అవుతుందన్నమాట. తను కూడా నాకు వదిన అవుతుంది. సో మేము ఇక్కడ కూర్చున్నాము, వెయిట్ చేస్తున్నాము ఇక బర్త్డే కేక్ కటింగ్కి. సో ఇక్కడ మేము ఇట్లనే వాళ్ళు ఫోటో దించుతున్నారు అనుకొని పోజ్ ఇస్తున్నారు, కానీ నేను వీడియో తీశాను బికాజ్ నాకు యూట్యూబ్లో పెట్టుకోనికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ తీసుకున్నాము. ఇక పిల్లలు వాళ్ళ ఆట, వాళ్ళ అల్లరి. ఇక మా హస్బెండ్ అయితే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ బాబుతో వెనకలు కూర్చున్నారనమాట. వాళ్ళిద్దరు ఏజ్లో ఓన్లీ 1.5 year గ్యాపే ఉంది కాబట్టి ముందటి నుంచే కొంచెం క్లోజ్ ఉంటారు, ఒక అటాచ్మెంట్. చిన్నప్పటి నుంచి కూడా సాయిబాబా అని చెప్పి మా బాబుకి చాలా అటాచ్మెంట్ అనమాట. సో ఇక్కడ మా పాప చూస్తున్నారు కదా, ఏంటంటే స్టేజ్ పైకి వెళ్ళి ఆమెనే కేక్ కట్ చేస్తా అని. మన మా సిస్టర్ బర్త్డేలు కూడా అలాగే చేసింది. నేనే కట్ చేస్తా, నేనే అది చేస్తా అని చెప్పి అక్కడ ఎట్లా చేసింది హడావుడి, ఇక్కడ అట్లనే చేస్తుంది. వాళ్ళ పాపం మేము అనరు, కానీ ఇది వాళ్ళని ప్రశాంతంగా కట్ చేయనియదు కాబట్టి మా పెద్ద ఆడపడుచు పట్టుకుంది. పోవద్దు అంటే వినట్లేదు తన మాట. నేను పోతా అని చెప్తుంది. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మా వేరే యారాలు వాళ్ళ బాబులు వాళ్ళ చేతిలో లైట్లు ఉన్నాయన్నమాట, చిన్న చిన్న లైట్స్ చూస్తున్నారు కదా. ఇక అది చూసి నాకు కావాలని ఏడుస్తుంది. అమ్మో ఇక దీన్ని ఏడుపు వీడికి ఆగదులే అని చెప్పేసి వాళ్ళతో ఆడుకో అంటే వాళ్ళు ఇస్తున్నారు పాపం కొద్దిసేపు, కానీ లేదు నాకే కావాలి అంటే మళ్ళీ తనకు ఒకటి కొనిచ్చామన్నమాట. ఇక్కడ మా పిల్లలు చూస్తున్నారు కదా, అందరూ మా ఫ్యామిలీ, మా ముద్రగోలు పిల్లలు అనమాట. ఇక్కడ ఆడుకుంటున్నారు కాసేపు అందరూ. వాళ్ళకి ఏంటంటే ఆటనే ఉంది, అదేదో పిచ్చి దానిలా లైట్కి ఏడుస్తుంది. మళ్ళీ లైట్ కొనిచ్చింది చూడు మా హస్బెండ్. ఇక అది కొన్నాక అప్పుడు సైలెంట్గా కూర్చుందనమాట. ఇక ఇక్కడ మా బాబు అయితే ఎగ్జామ్ టెన్షన్ అండ్ ఫేస్ మీదనే చూస్తున్నారు కదా మీరు, ఎందుకంటే మ్యాథ్స్ హార్డ్ సబ్జెక్టు, అది మా బాబుకు కొంచెం హార్డ్. ఇంటికి పోయి మమ్మీ నేను ప్రాక్టీస్ చేసుకోవాలి మమ్మీ అని చెప్పేసి తొందరగా ఇక ఇంటికి పోదాం అన్నాడు, కానీ ఎంజాయ్ చేసిండు బర్త్డేలో లాస్ట్ వరకు కూడా. మళ్ళీ నైట్ వచ్చి కొంచెం ప్రిపరేషన్ చేసుకుండు.